ఇదిగోండి నాన్న, ఈ నెల నా జీతం డబ్బులు. అన్నయ్యకు పంటల్లా సచ్చి పాపం వాడికి తినడానికి కూడా ఇబ్బందిగా ఉన్నదటరా. ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా కేర్ చేసిండా? అనుభవించని. మీరు ఆయన గురించి ఆలోచించకండి నాన్న. నువ్వు వదిలేసినంత ఈజీగా నేను వదిలేయలేనురా. ఎంతైనా కన్న కడుపు కదరా. చిన్నప్పుడు మీ అన్నయ్యని చదువుకోమంటే నాకు చదువు లేకున్నా పర్లేదు, మా తమ్ముడు బాగా చదవాలని నిన్ను చదువుకు పంపి వాడు నాతో పాటు పొలంకి పనికొచ్చేదిరా. ఇప్పుడు మీ అన్నయ్యకు పెళ్ళయింది, 2 పిల్లలు. వాళ్ళతోటే వాడికి సరిపోతుంది. ముందులాగా వాడు నీతో మాట్లాడకపోవచ్చు, కానీ వాడికి ఎప్పుడు నువ్వంటే ప్రాణం రా. చూడు బిడ్డ, నీ జీవితంలోకి ఎంతోమంది వస్తారు పోతారు, కానీ నీ రక్త సంబంధం నీ చివరి వరకు నీకు తోడుగా ఉంటుంది. నేనున్నా లేకున్నా మీ అన్నదమ్ములు ఎప్పుడు కలిసి ఉండాలి బిడ్డ. ఆ డబ్బులు అన్నయ్యకు ఇవ్వండి నాన్న. నీకు కష్టం వచ్చిన రోజు ఎవరు వచ్చినా రాకపోయినా నీ తోడబుట్టిన వాడు మాత్రం నీ పక్కనే ఉంటాడు.